గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సుజాత. అది కర్ణాటకలోని హోలికల్ నుండి కూడూరుకు వెళ్ళే మార్గం. ఎండాకాలం కావడం వల్ల దారిలో నడుస్తున్న ఓ యువతి ఎండవేడిని భరించలేక నీడకై చెట్టు కోసం వెతకసాగింది. ఎక్కడా ఒక చెట్టు అయినా కనిపించలేదు. అయ్యో, కనీసం ఒక్క చెట్టు కూడా లేదే అనుకుంటూ ఇంటికి చేరింది. మనసులో మాత్రం చెట్టు ఉంటే బాగుండేది అనే ఒక ఆలోచన అనేది ఉండిపోయింది. కొన్నాళ్ళకు ఆ యువతికి వివాహం జరిగింది. 20 సంవత్సరాలు గడిచినా కూడా ఆమెకు సంతానం కలగలేదు. మొక్కలు నాటి వాటినే తన సంతానంగా చూసుకోవాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. భర్త ప్రోత్సాహంతో మొదటి సంవత్సరం 10 మొక్కలు, తర్వాత రెండో సంవత్సరం 15, మూడో సంవత్సరం 20, ఇలాగా హోలికల్ నుండి కూడూరు మార్గంలో సుమారు 384 మొక్కలు నాటగా అవి నేడు మహావృక్షాలయ్యాయి. ప్రయాణికులకు చల్లని గాలినివ్వడమే కాకుండా ప్రభుత్వానికి కూడా 1.5 మిలియన్ రూపాయల ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఆమె ఒక 8,000 మొక్కలు నాటింది, వాటిని చెట్లుగా పెంచింది. అందరూ ఆమెకి ఇప్పుడు గొప్ప అభిమానులుగా మారిపోయారు. అందరూ కూడా ప్రకృతికి ఆమె చేసిన సహాయానికి అవార్డులు మరియు పురస్కారాలు కూడా ఒక 50 వరకు ఆమెకు లభించాయి. చేసేది కూలి పని, పైగా నిరక్షరాస్యురాలు. ఇంత గొప్ప పని చేసిన ఆమె పేరు ఏంటంటే తిమ్మక్క. కానీ అందరూ ఆమెని సాలుమరద తిమ్మక్క అంటారు. సాలుమరద అంటే కన్నడ భాషలో చెట్ల వరుస అని అర్థం. ఆమె సేవకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తిమ్మక్క ఫౌండేషన్ కూడా ప్రారంభించింది. అంతేకాకుండా BBC 2016లో ఉమెన్ ఆఫ్ ద వరల్డ్ 100లో స్థానం కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 105 సంవత్సరాలు దాటింది. ఎంతో ఎత్తుగా ఎదిగి అందరికీ నీడనిస్తున్న తన పిల్లలైనటువంటి చెట్లను చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది.